అది ఎంతవరకు న్యాయము లేదు, జరిగింది పొరపాటు జరిగింది, చనిపోయినారా అని చెప్పాలా మాకు. మమ్మల్ని దయం చేసి దానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి. మీరు ఎక్కడ పోయినా కనుక్కున్నారు చనిపోయినాడని? అంబులెన్స్ ఎక్కించినాం సార్, మేము ఎక్కించినాం, అన్కాన్షియస్ ఏం లేదు, పలగల ఉలగల ఏంది లేదు, అది బాడీ అంతా కూల్ అయిపోయింది, ఏంది లేదు. మాకు ఈయన చనిపోయాడని చెప్పాలి కదా నువ్వు. సార్ సెన్సోరింగ్ తగ్గింది సార్, అట్లా చేయడము నా సార్ చనిపోయిన దానికి కాదు సార్, మీరు ట్రీట్మెంట్ చేయకముందు మా రిపోర్టు నీకు చూపించాము, చూపించినాక పలానా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చాము. నువ్వు ఏంది కన్సల్టింగ్ డాక్టర్తో నువ్వు మాట్లాడినారా, ఏం వాడాలా, నేను ఈ విధంగా వచ్చినాడు పెయిన్ అంటున్నాడు, ఏం మెడిసిన్ వాడాలని కూడా నువ్వు అడిగినావా? నువ్వు యాజ్ యువర్ డాక్టర్గా నువ్వు ఉంటాయి సార్. యాక్చువల్గా బోనీ మెటాస్టాసిస్ ఉంది అంటే వాళ్ళలో సివియర్ పెయిన్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ మార్ఫిన్ అనే డ్రగ్ పెట్టున్నారు. అది నార్మల్గా పెయిన్ ఉన్న వాళ్ళకి ఎవరికి ఆ డ్రగ్స్ పెట్టరు, సరేనా. మార్ఫిన్ టాబ్లెట్స్ పైన ఉన్నాడు అబ్బాయి, అయినా కానీ పెయిన్ తగ్గడం లేదనిస్తే మా దగ్గర ఉన్నటువంటి క్రెమడాలని ఇంజెక్షన్ పెట్టినాం మామూలుగా. ఇప్పుడు మీరు ఏమంటారు? సార్ ఇప్పుడు ఇతను మేము అడుగుతాండేది ఇతను మమ్మల్ని చంపినాడు కూనీ చేసినాడని చెప్పడం లేదు. మేము ఆల్రెడీ మేము రిపోర్ట్లు చూపించాము. నువ్వు రిపోర్ట్ చూసినాక యాజ్ యూ డాక్టర్గా నువ్వు అతన్ని కన్సల్టింగ్ డాక్టర్తో మాట్లాడి నేను ఈ ట్రీట్మెంట్ చేస్తాను, చెయ్యొచ్చా చేయకూడదా అని కూడా నువ్వు దానికి క్లారిటీ తీసుకోకుండా నువ్వు 8 ఇంజెక్షన్ వేసి చనిపోయినాడు అని ఆ విషయం కూడా మాకు చెప్పకుండా నువ్వు అంబులెన్స్ ఎక్కించి తిరుపతికి పోమంటే లేట్ అవుతుంది బాడీది. ఫస్ట్ నువ్వు తీసుకోకూడదు, అంటే ఆడ లేట్ అయిపోతుంది కదా మనకు. అదే ఫస్ట్ ట్రీట్మెంట్ చేయకూడదు కదా నువ్వు. మేము రిపోర్ట్ చూపించినాక ఏమంటావు టోటల్గా? సార్ ఈ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లనే మా అబ్బాయి చనిపోయినాడు సార్. 20 సంవత్సరాల అబ్బాయి నిర్లక్ష్యంతోనే వీళ్ళు చేసి వీళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ వల్లనే చనిపోయినాడు. దీనికి మాకు న్యాయం జరగాలి సార్. డాక్టర్ బాబు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.